హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు బయోపిక్ అయితే కనుక సిద్ధం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒక ప్రముఖ డైరెక్టర్ అయితే కనుక చంద్రబాబు బయోపిక్ తీస్తారని ముందుకొచ్చారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. చంద్రబాబు బయోపిక్ ప్రముఖ దర్శకుడు ప్రకటన. ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్ అయితే సిద్ధం కాబోతోంది. చంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్యమైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు దర్శకుడు భానుశంకర్ ప్రకటన చేశారు. రాజధాని ఫైల్స్ చిత్రంతో అమరావతి రైతుల యొక్క త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించి ప్రశంసలు అందుకున్న భానుప్రకాష్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ తీయాలని డిసైడ్ అయ్యారు. కాగా చంద్రబాబు నాయుడుతో సహా బయోపిక్లో ఇతరుల పాత్రల కోసం ఎవరెవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యమంత్రి బయోపిక్ వెండితెరపైకి రానుంది. ఈ మేరకు రాజధాని ఫైల్స్ డైరెక్టర్ భానుశంకర్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. సామాన్యుడిగా జీవితం ప్రారంభించి ప్రపంచం యొక్క మెప్పు పొంది దార్శనికుడిగా ఎదిగిన చంద్రబాబు యొక్క ప్రయాణం దేశంలోని ప్రతి పౌరుడికి ఎంతో ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. చంద్రబాబు జీవితంలో ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసమేనని, ఆయన ప్రతి ఆలోచన భావితరాల భవిష్యత్తు కోసమేనని వివరించారు. చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతి ఘట్టంలోని ఒక ఉద్వేగం, ఒక సంఘర్షణ ఉందని, ఆ ఉద్వేగాల సమాహారమే ఈ బయోపిక్గా ఉంటుందని భానుశంకర్ అయితే వివరించారు. ఇక చంద్రబాబు నాయుడు జీవితంలో ప్రధాన అంశాల ఆధారంగా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ బయోపిక్లోని చంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను చూపించనున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం క్రమంగా రాజకీయాల్లో ఎదుగుతూ రాష్ట్ర నాయకుడిగా మారిన తీరు ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతోంది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజల కోసం చేసిన పనులు, అన్ని అంశాలను కూడా సులభంగా అర్థమయ్యేలాగా, అంటే అందరికీ అర్థమయ్యేలా చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. కాగా ఇందులో ముఖ్యమంత్రిగా సాధించినటువంటి మైలురాళ్లు, ప్రతిపక్ష నేతగా చేసిన యాత్రలు, నందమూరి కుటుంబంతో ఉన్న అనుబంధం, అదేవిధంగా అతి ముఖ్యమైన ఘట్టం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం అలిపిరిలో జరిగిన దాడితో పాటుగా జగన్ హయాంలో జరిగిన అరెస్ట్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో కలిసి అధికారంలోకి వచ్చే వరకు కూడా ఈ బయోపిక్లో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే చంద్రబాబు పాత్రతో సహా ఇతర నేతలు ముఖ్య పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు పొలిటికల్ సినీ సర్కిల్స్లో ఆసక్తిని పెంచుతోంది. దీనిని పాన్ ఇండియా మూవీగా రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్, నిర్మాణ సంస్థ వివరాలు, షూటింగ్ విశేషాలు, ఇతర సమాచారం త్వరలోనే దర్శకుడు భాను అయితే తెలియచేయనున్నారు.